అస్త్రాలు మిగిలినాయి. మనం ఇప్పుడే బ్రేకింగ్ చూస్తే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు ఒక రాజకీయ ఐక్య వేదిక ఏర్పాటు చేసి అంటే పార్టీలకు అతీతంగా అందరం పోరాడదాం అని చెప్పి కీలక డెసిషన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు ఇది ఉద్యమానికి ఉపకరించవచ్చు? అంటే దీంట్లో ఒకటి, తెలంగాణ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎందుకో ఈ ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకుల మీద ఆధారపడ్డట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే పరాధీన భావం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఒక స్వతంత్రం కలిగి, ఒక స్వేచ్ఛ కలిగి మేమంటూ ఒక నిర్ణయం తీసుకోగలం అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడం అనేది కూడా తెలంగాణ వెనుకబాటుతనానికి ఒక కారణం, లేదా తెలంగాణ వెనుకబాటుతనానికి అది ఒక సాక్ష్యం. ఎందుకు ఈ నాయకులు వాళ్ళు ఏంటి? ఇప్పుడు చూడండి, ఆంధ్ర ప్రాంతంలో పరకాల గారు సమైక్యత గురించి చెప్పారు, కానీ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు లక్షలాది మంది ప్రజలను సమీకరించడం కానీ, తర్వాత సమ్మెలు చేయడం కానీ, ప్రజలు అసలు పెద్ద ఎత్తున గుంపుగా కూడి చేసిన సంఘటనలు ఏం లేవు. కానీ సమైక్యతావాదం ఉంది అని అంటున్నారు. మీరు అన్నట్లు తెలంగాణ ప్రకటిస్తారేమో అన్నప్పుడల్లా కొంత విద్యార్థుల్ని వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నారు. సమైక్యతాభావం అంటే నేను పరకాల గారితో కూడా అడగవలసింది ఏమిటంటే, సమైక్యతాభావం అనేది తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు సాహిత్యము, తెలుగు జ్ఞాపకాలు, తెలుగు జాతి యొక్క విలువలు, ఈ చైతన్యము సమైక్యతా ఉద్యమాన్ని నడుపుతుందా, లేక హైదరాబాద్లో ఉండేటువంటి పెట్టుబడులు, ప్రయోజనాలు, లాభాలు ఇది నడుపుతుందా అనే ప్రశ్నను కూడా నేను వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని గురించి ఎందుకో ప్రస్తావించానంటే, వాల్ స్ట్రీట్ ఉద్యమం ఒక మాట అంటున్నారు, ఆర్థిక ప్రయోజనాలని రాజకీయాన్ని విడదీయండి, రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని లాభాలు చేసే దుర్మార్గాన్ని ఆపండి. తెలంగాణ విషయంలో కూడా ఖచ్చితంగా అదే వాదన స్పష్టంగానూ అస్పష్టంగానూ ఉంది. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో సమైక్యత గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి ఏం చేశారు? ఆంధ్ర ప్రాంత ప్రజల మీద వాళ్ళ ప్రేమ ఏమిటి? తెలంగాణ ప్రజల పట్ల ఎందుకింత వాళ్ళకు మమకారం? కలిసి ఉండాలని హైదరాబాద్ నగరాన్ని తీసేస్తే, హైదరాబాద్ నగరంలో ఉండే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు తీసేసి, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా సాంస్కృతికంగా, సాంఘికంగా, సాహిత్యపరంగా మనకు చరిత్రలో మనకుండే జ్ఞాపకాలను బట్టి ఒక పునాది మీద సమైక్యత అనే ఉద్యమం నడిస్తే, కొన్ని విలువల కొరకు నడిస్తే, సమైక్యత నేను మొదటి నుంచి అంటున్నాను, సమైక్యత ఉన్నత భావమే. కానీ సమైక్యత వెనక ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టి తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకునేటువంటి పెట్టుబడిదారులు వాళ్ళని మేము సమైక్యవాదులు అని చెప్పి సమైక్యతా భావం చాలా బలంగా ఉన్నది అని ప్రభాకర్ గారు అంటున్నారు. కానీ సమైక్యతా భావం ఉండొచ్చు, ఎందుకు విడిపోవాలి? ఎప్పుడైనా ఒక ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోవాలి? వద్ద కలిసి ఉంటే బాగుంటుంది కదా, కలిసి ఉంటే కలసి సుఖమని అలాంటి సెంటిమెంట్ ఒకటి ఆ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ విడిపోతామంటున్న వాళ్ళు ఎందుకు విడిపోతామంటున్నారు? దీనికి అసలు మూల కారణం ఏమిటి? ఆ కారణాలకి మనం ఏమైనా అడ్రస్ చేయగలుగుతున్నామా? దాని పరిష్కారాలు కనుక్కోగలుగుతున్నామా? తెలంగాణ ప్రజలు ఇంతకాలంగా తాము లక్షలాది మంది ఇప్పుడైతే మనం లక్షలాది మంది అనడానికి ఉద్యోగస్తులే 3.5 లక్షలు ఉన్నారు, విద్యార్థులు 5-6 లక్షల మంది ఉన్నారు, 70,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. కనుక మనం జనం లేనడానికి కాదు, లక్షలాది మంది జనము గత 32-33 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఏదో కారణం లేకుండా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలోకి నెట్టబడడం అనేటువంటిది సాధారణ సెంటిమెంట్ ద్వారా జరగదు. తెలంగాణ అనే సెంటిమెంట్ నడపడం లేదు. తెలంగాణ వెనుకబడి ఉందని, తమకు అన్యాయం జరిగిందని, తమ సమస్యలు పరిష్కారం కాలేదని, తెలంగాణలో తమ పరిష్కారాన్ని వాళ్ళు చూస్తున్నారు. అందుకొరకే ప్రజలు దీంట్లోకి నెట్టబడ్డారు. తెలంగాణ ప్రజలు ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుంటుంటే, సమైక్యతావాదంలో నిజంగా మనమంతా కలిసి ఉండాలి అనే భావన కంటే కూడా కొందరు పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరంలో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కొరకే నడుస్తుందని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఆ విషయంలో ఒక స్పష్టత ఉంది. అది కరెక్టా కాదా అనేటువంటి విషయం వేరే. కానీ నాకు తెలిసి 5-6 మంది ఎవరైతే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ తెలంగాణ సమైక్యతావాదాన్ని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలు, వేలాది కోట్ల రూపాయల లాభాలు చేసుకున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. పరకాల ప్రభాకర్ మాట్లాడితే వేరే విషయం. కానీ ఈ రోజు సమైక్యతావాదం ముందు ఉన్నవాళ్ళు రచయితలు, కవులు, కళాకారులు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, దళితులు, ప్రజాస్వామ్య సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. పోయిటరీ బుక్కే వచ్చింది ఆంధ్ర ప్రాంతం నుంచి, అది న్యాయమైన కోరిక అని. దాన్ని ఎట్లా కాదని అంటాం మనం? ఈ ఉద్యమాన్ని సమైక్యతా ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటిని మనం ముందు వేరు చేయగలగాలి.
అటు కాకుండా ఏమైందంటే ఆర్థిక ప్రయోజనాలే రాజ్యాధికారాన్ని రెడ్డి బ్రదర్స్, జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు ఇవన్నీ ఎవరు, వీళ్ళంతా ఎవరు? కోట్లాది రూపాయల నుండి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు చేసుకున్న వాళ్ళు సమైక్యత గురించి మాట్లాడితే ఏమర్థం? ఈ రోజు సమైక్యత కావాలంటే తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు ఏమిటి, ఏ కారణాల వలన తెలంగాణ ఉద్యమం ఇలా ముందుకొచ్చింది, ఉద్యోగాల్లో తమ వాటా రాలేదన్నారు, చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ నువ్వు ఆనర్ చేయలేదన్నారు, తమ భాషను కించపరిచారన్నారు, తర్వాత తమకు సమానంగా చూడడం లేదని అంటున్నారు. వాళ్ళ కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ బాధలు ఉన్నాయి. సమైక్యతా ఉద్యమం ఎక్కడైనా ఇంతవరకు ఈ సమైక్యతా ఉద్యమంలో తెలంగాణ ప్రజల సమస్యలు ఏమిటి? మొన్న ప్రభాకర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట చెప్పాను. సమైక్యతా ఉద్యమంకు నిలబడే వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు ఏవైతున్నాయో, ఏ సమస్యలైతే వాళ్ళని ఈరోజు బజార్లోకి తీసుకొచ్చాయో ఆ సమస్యల పరిష్కారం కానీ, ప్యాకేజ్ కానీ, వాళ్ళకి సంబంధించిన నీళ్లు కానీ, 300 కిలోమీటర్లు నీళ్లు ప్రవహిస్తున్న మహబూబ్ నగర్ లో తాగడానికి మంచినీళ్లు మహబూబ్ నగర్ టౌన్ లో లేవంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఏదో ఇది వేరుపాటువాదం అనేది దాన్ని అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళ జరుగుతున్నటువంటి దప్పి, వాళ్ళకు ఉన్నది ఆకలి. ఒక 10-15 లక్షల మంది మైగ్రేషన్ పోతారు. నది ఉండి, నదీ జలాలు ఉండి, కష్టపడే మనుషులు ఉండి మహబూబ్ నగర్ ప్రజలు కష్టపడుతున్నారు ఎందుకు? నల్గొండ జిల్లాలో అంత పెద్ద నది ఉండి ఫ్లోరోసిస్ వ్యాధి ఎందుకు? ఈ సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలోకి నెట్టాయి. అంటే ప్రజలకు కాంక్రీట్ సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో కాంక్రీట్ సమస్యలు ఉన్నాయి. కనుక నేనేమంటున్నానంటే ప్రజలకు నిత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలు తెలంగాణ ప్రజలను ఉద్యమాల్లోకి నెట్టాయి. సమైక్యతా ఉద్యమం అనేది ఒక సెంటిమెంట్ మాత్రం కానీ సబ్స్టాన్స్ లేదు. దానికి రూపంలో అది సమైక్యత కానీ సారంలో సమైక్యత కాదు. జరిగిన సమైక్యతా ఉద్యమం ఎక్కడ జరగాలి? తెలంగాణలో జరగాలి. ఆంధ్ర ప్రాంతంలో మీరు అల్లరి చేసే లాభం? తెలంగాణలో వచ్చి తెలంగాణ ప్రాంతంలో తిరగాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, వాళ్ళ బాధలు ఏంటో అర్థం చేసుకోవాలి. బాబు కలిసి ఉండాలి, మీకు కష్టాలుంటే మేము స్పందిస్తాం, మీకు నీళ్లు రాకపోతే నీళ్లు తప్పకుండా రావాలి, దాని కొరకు మేము ఉద్యమం చేస్తాం అనే సమైక్యవాదులు అనాలి కదా. మీ అన్యాయం జరిగిన మీ అన్యాయానికి మేము పోరాడతాం కానీ కలిసి ఉందాం అనే భావన ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఆ భావన లేనప్పుడు సమైక్యతావాదాన్ని గురించి మాట్లాడి విశాలార్థ గురించి మాట్లాడితే అర్థం ఏంటి? అది ఆ విషయాన్ని కూడా మనం అది అంత లోతుగా వెళ్ళి ఆలోచించకపోతే ప్రజలని అవమానపరిచినట్లు అయిపోతుంది. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. స్ట్రేట్ అండి, ఎలా ఉండే అవకాశం ఉంది? టీ కాంగ్రెస్ నాయకులు చాలా యాక్టివ్ గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తామంటున్నారు. అలాగే ఒకవేళ సానుకూల సంకేతాలు రాకపోతే రిజైన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. ఏం జరిగే అవకాశం ఉందండి? తెలంగాణ ఉద్యమ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? అంటే రాజకీయ నాయకులు ఇవాళ రాజీనామా చేస్తా ఉంటారు, ఆ రాజీనామా లేఖలు సరిగ్గా రాస్తారో రాయడో తెలియదు. ఇది వాళ్ళు నాటకం ఆడుతున్నారా నిజంగా చేస్తున్నారా అనేది పక్కన పెడదాం అనుకోండి. ఇందాక హరిగోపాల్గా చాలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు లేవనెత్తారు. ఒకటి, సమైక్యవాదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? పెట్టుబడిదారులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే చాలా సున్నితంగానైనా కొంచెం నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అదే మాట మనం తిరిగేసామనుకోండి, ఇక్కడ వేర్పాటువాదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? పట్వారీలు, పటేళ్లు, దొరలు, వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అనొచ్చా? అట్లా కాదు కదా. అంటే విభజన జరగాలి అని కొన్ని కారణాలు చెప్తున్నారు. ఏం కారణాలు చెప్తున్నారు? తెలంగాణ ప్రాంతం 56 నుంచి ఇవాళ వరకు ఆర్థిక పరమైనటువంటి విచక్షణకు వివక్షకు లోనైంది అని అంటున్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, వెనుకబడి ఉంది అని చెప్తున్నారు. 2, మూడవది, తెలంగాణ ప్రాంతం ఇతర తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలతోటి ఏనాడు చారిత్రకంగా కలిసి లేదు కాబట్టి మేము ఎప్పుడూ వేరుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వేరు కావాలి అని అంటున్నారు. సంస్కృతి పరంగా మేము ఎప్పుడు వేరు, మా కట్టు వేరు, మా బొట్టు వేరు, మా మాట వేరు, మా తీరు వేరు, మా దేవతలు వేరు, మా దేవుళ్ళు వేరు, చివరికి మా వంటలు వేరు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవి ఈ ప్రచారంలో ఉన్నాయి. మరి ఆయన ఆచార్యులు, వారికి నేను పెద్దగా చెప్పక్కర్లేదు కానీ బట్ 2-3 విషయాలు చెప్తాను మీకు. ఒక ప్రాంతం అంతా వెనుకబడింది, ఒక ప్రాంతం అంతా ముందుంది, ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని దోచుకుంటోంది అనేటటువంటి మాట ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి జిల్లాలు ఉంటాయి, వెనుకబడినటువంటి జిల్లాలు ఉంటాయి.
అభివృద్ధి చెందినటువంటి జిల్లాల్లో వెనుకబడినటువంటి మండలాలు ఉంటాయి, వెనుకబడినటువంటి మండలాల్లో అభివృద్ధి చెందినటువంటి ఊళ్ళు ఉంటాయి, అభివృద్ధి చెందినటువంటి ఊళ్ళల్లో వెనుకబడినటువంటి వాడలు ఉంటాయి. అది జనాల్లో వస్తుంది. ఇక్కడ అంతే, అక్కడ అంతే, ఎక్కడ అంతే, ఇక్కడ అంతే. అంచేత ఇదంతా వెనకబడిపోయింది, ఇదంతా ముందుకెళ్ళిపోయింది. ఇది వీళ్ళందరూ వాళ్ళని మరి సాహిత్యం గురించి మాట్లాడారు హరగోపాల్ గారు. 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వచ్చినటువంటి సాహిత్యం, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ప్రాంతంలో, నైజాం ప్రాంతంలో వెనుకబడి ఉండడానికి కారణం, చదువు లేకపోవడానికి కారణం, అక్కడ ఉన్నటువంటి అణచివేతకి కారణం ఎవరు అనంటే మా దొర, మా రెడ్డి, మా ఇది, మా అది, మా పటేలు, మా పట్వారీలు అన్నారు. కానీ ఎక్కడో గుంటూరు నుంచో, లేకపోతే నరసాపురం నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో, లేకపోతే నెల్లూరు నుంచో వచ్చి మమ్మల్ని దోచుకున్నారని ఎవరు చెప్పలేదు. జరిగినటువంటి మాట కాదు, అందులో అబద్ధం. మీరు 56 నుంచి ఇవాళ వరకు ఏ రకమైనటువంటి ఆర్థిక సూచికను తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, నీరు తీసుకున్నా, ఉత్పాదకత తీసుకున్నా, ఉత్పత్తి తీసుకున్నా, వ్యవసాయం తీసుకున్నా, కరెంటు తీసుకున్నా, ఫ్యాక్టరీలు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా, బడులు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, కళాశాలలు తీసుకున్నా, వైద్య సదుపాయాలు తీసుకున్నా, ఏ ప్రాతిపదికన తీసుకున్నా, ఏ ఆర్థిక సూచిక తీసుకున్నా కూడా తెలంగాణ ప్రాంతం ఏ ఇతర ప్రాంతానికి కూడా తీసిపోలేదు. పైపెచ్చు కొన్ని రంగాలలో, కొన్ని విషయాలలో మరింతగా మిగతా ప్రాంతాల కన్నా కూడా అభివృద్ధి సాధించినటువంటి మాట గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీకు 100 మంది రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి అందులో నిజం ఉంది అని అనుకుంటే 100 మంది రోడ్డు మీదకి రావడం, 100 మంది గట్టిగా మాట్లాడడం, 100 మంది మేము ఉన్నాము అని అనడం ఒక్కోసారి జరుగుతుంటుంది, అది తగ్గుతుంటుంది, అది ముందుకెళ్తుంటుంది. ఇంకో దాని గురించి చాలా చోట్ల చూసాం. ప్రపంచవ్యాప్తంగా చూసాం. ఆయన నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మొత్తం జర్మనీ అంతా కూడా ఇదిగో మేము హిట్లర్ వెనకాలే ఉన్నామని అన్నారు. అందులో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు, రాజకీయ శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ చెప్పింది నిజమని నమ్మేస్తామా? కాదు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఉద్వేగం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక లోటు ఉంటుందండి. ఆ లోటుని మనం చాలా గాఢంగా మనం దాని గురించి పరితపిస్తూ ఉంటాం, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ లోటుకి పలానావాడు కారణం అనగానే మన ఆక్రోశం, మన ఆవేశం, మన ఆగ్రహం అంతా అటువైపుగా వెళ్తుంది. నీకు జర్మనీలో జరిగింది అదే. నువ్వు ఇలా ఉన్నావా, దీనికి కారణం ఎవరు? యూదులు. ఇలా ఉన్నావా, ఇలా జరిగిందా, దీనికి కారణం వాళ్ళు. దీనికి ఇలా ఉన్నావా, దీనికి కారణం ఇది అంటూ ఒక రకమైనటువంటి ఒక విషాన్ని చిమ్మి, ఒక విషాన్ని నింపి చేసినందువల్ల వచ్చినటువంటి అనేక ఆందోళనలు, అలజడులు, హింసకు తావు ఉంది, హింస జరిగింది, అనేక రకాలైనటువంటి. అయితే ఆవేళ ఎవరు మాట్లాడలేదు కాబట్టి, ఆవేళ ఎవరు ధైర్యం చేయలేదు కాబట్టి అసలు అది అంతగా వాదమే లేదు, అందరూ కూడా దీన్నే ఒప్పుకున్నారు అనుకోవడానికి వీలేదు. వారికి తెలుసు, చరిత్ర బాగా తెలుసు వారికి. అయితే ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నది అనడానికి ఏ రకమైనటువంటి బలము లేదు, ఏ రకమైనటువంటి రుజువే లేదు. పైగా ఇదంతా కూడా అవాస్తవం, వక్రీకరణ అన్నది మనం ఎదురుగుండా గణాంకాలు కనపడుతూ ఉన్నాయి. పరకాల గారు, వెనుకబాటుతనం మీరు ఒక లేదు, మీరు అలా కాదు. మీరు అవతల వారు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడించిన తర్వాత నన్ను కూడా మాట్లాడివ్వాలి. మీరు మధ్యలో ఎందుకు వస్తారు? లేదు, మానేద్దాం, మీరు ఒకరి చేత మాట్లాడించుకోండి, మీ బ్రేకులు తీసుకోండి. అట్లా కాదు కదా, తప్పు. మీరు ఆగండి కాసేపు. మీరు అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక వాదన గురించి మేము మాట్లాడుకుంటున్నాం, ఒక వాదన గురించి నా వాదన నేను వినిపిస్తున్నప్పుడు మీరు ఆపకండి అలాగా. అది సమంజసం కాదు. మీరు ఏమన్నారు? భాష, ఆయన భాష అన్నారు, లేకపోతే సంస్కృతం కంటిన్యూ చేస్తారమ్మా. భాష అన్నారు, లేకపోతే నుడికారం అన్నారు. ఇది యాసతో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. శ్రీకాకుళంలో మాట్లాడేటటువంటి మాటకి, విశాఖపట్నంలో మాట్లాడేటటువంటి మాటకి, నెల్లూరులో మాట్లాడేటటువంటి